మన నరేష్ గారు గెలిస్తే మన గవర్నమెంట్ లో బ్రహ్మాండంగా ఊరిని డెవలప్ చేసుకుందాం, అరకొర మిగిలిన పనులు కూడా కంప్లీట్ చేసుకుందాం. అన్నకు ఆ రోజు ఒకటే మేము మనవి చేసుకున్నాం, వెంకటాపాలెంలో ఇళ్ల మీద కరెంటు తీగలు పోతలేమన్నా, పైకెక్కి బట్టలు ఆరేసుకోవాలన్నా కానీ చేయి తలిగి ప్రాణాలు పోయే పరిస్థితి అంటే ఇమ్మీడియట్ గా డబ్బులు శాంక్షన్ చేయించి కొత్తపేటలో అన్న ఈ రోజున ఆ ఇళ్ల మీద కరెంటు కొడితే అన్న తీసేయటం జరిగింది. సెంట్రల్ లైటింగ్ 2 కోట్ల రూపాయలు పెట్టి స్టేజీ దగ్గర నుంచి మన రామాలయం వరకు 2 కోట్లు పెట్టి సెంట్రల్ లైటింగ్ పెట్టించాడు అన్న. అదే కాకుండా ఈ చెరువు మన పక్కనున్న చెరువు కూడా ఎప్పుడు నీళ్లు ఎండాకాలం కూడా ఏ విధంగా నిండుకుండగా ఉన్నాయో మీ అందరికీ తెలిసిన విషయమే. స్కూళ్ళల్లో అదనపు గదులు పెట్టేయటమే కాకుండా ఈ యొక్క ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఈ మన సెంట్రల్ లైటింగ్ పెడుతున్నారో ఆనాడే డబ్బులు ఆ నిధులు విడుదల చేయించిన ఘనత కూడా మన అజయనదే. ఒక కలెక్టర్ని గెలవాలంటే ఖమ్మం జిల్లాలో వెంకటాయపాలెం వచ్చే పరిస్థితి ఉంది. ఆ యొక్క అవకాశం తీసుకొచ్చిన మన అన్నకి మనం కుటుంబాక నరేష్ గారిని గెలిపించి ఆ రుణం తీర్చుకోవాలి. మనం అత్యధిక మెజార్టీతో అన్నని గెలిపించి నరేష్ అన్నని గెలిపించి అన్న ఏదైతే మన గ్రామానికి చేసిందో అన్న రుణం తీర్చుకోవాలంటే అన్న నిలబెట్టిన క్యాండిడేట్ ని గెలిపించి మనం ఆ రుణం తీసుకోవాలంటున్నాను.